ప్రైజ్ లార్డ్ బ్రదర్. మాది ఏలూరు జిల్లా. నా పేరు రాధా. నేను 3 నెలల నుంచి జీసస్ ఆల్మైటీ గాడ్ లైవ్ ప్రోగ్రాంలో 3:30కి ఉదయాన్నే పాల్గొంటున్నాను బ్రదర్. ఈరోజు అనుకోకుండా నా జీవితంలో చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసే గొప్ప దేవుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈరోజు నా దగ్గర ఏమీ లేవు బ్రదర్. నా దగ్గర 80 రూపాయలు ఉంటే ఛార్జీ వేసుకుని తాడేపల్లిగూడెం వెళ్ళాను బ్రదర్. అక్కడ నాకు 4000 రావాలి. అయితే అక్కడికి వెళ్ళగానే బ్యాంక్ వాళ్ళు ట్యాబ్ ఓపెన్ అవ్వట్లేదు, డబ్బులు ఇప్పుడు రావని చెప్పారు బ్రదర్. నా దగ్గర అయితే ఏమీ లేకుండా వెళ్ళాను నేను. మళ్ళీ ఇంటికి ఎలా రావడానికి కూడా నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవని అక్కడే కూర్చుని థ్యాంక్ యూ జీసస్, నా డబ్బులు నాకు ఇచ్చావు, నేను పట్టు తీసుకుంటున్నాను, వెళ్తున్నాను, నా బాకీలు నేను కడుతున్నాను అనేసి నేను దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగా ఒక అరగంట కూర్చున్నాక బ్రదర్ కనీసం 2 గంటలకైనా ట్యాబ్ ఓపెన్ అవుతుంది, నన్ను పిలుస్తారు అన్న ధైర్యంతో దేవుడు నాకు కార్యం చేస్తారనే నమ్మకంతో నేను అలాగే కూర్చొని చెప్పుకుంటున్నాను సార్. టైం 2:05 అయింది బ్రదర్. అప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు మమ్మల్ని పిలిచి ట్యాబ్ ఓపెన్ అయింది రండి అమ్మ అన్నారు. అప్పుడు నాకు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు అనిపించి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను మనసులో. అప్పుడు ఒక ట్యాబ్ ఓపెన్ అవ్వగానే తంబు వేశాక నాకు వచ్చే 4000 నాకు ఇచ్చారు. 4400 నాకు ఇచ్చారు బ్రదర్. అప్పుడు నేను సాక్ష్యం చెప్పుకోవాలి అనుకున్నాను బ్రదర్. మరి ఒక సాక్ష్యం ఏంటంటే నాకు జీతం రావాలి బ్రదర్. నాకు ఆధార్ లింకు ఆపేశారనేసి నా జీతం నాకు ఇవ్వట్లేదు బ్రదర్. గత 6 నెలలుగా నేను జీతం తెచ్చుకోవట్లేదు. మామూలుగా బయట ఇస్తుంటే తెచ్చుకుంటున్నాను, అక్కడ కూడా లింక్ ఆపేశారు బ్రదర్. అప్పుడు ఈరోజు నేను ఇది చేసిన దేవా అది కూడా చేస్తావని నమ్ముచున్నాను అనేసి నేను ప్రార్థించుకుంటూ మనసులో థ్యాంక్ యూ చెప్పుకుంటూ దేవుడికి, దేవా అక్కడ కూడా కార్యం చేసిన దేవా అక్కడ కూడా కార్యం చేస్తావని నమ్ముచున్నాను, దేవా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ దేవునికి మనసులో నేను వెళ్ళాను బ్రదర్. ఇక్కడికి వెళ్ళిన వెంటనే నాకు ఆధార్ కార్డు, నా బ్యాంక్ బుక్ చూసి నీ లింక్ ఆగిపోయిందమ్మా, బ్యాంక్ కాడికి వెళ్ళాలి అన్నారు. నేనైతే ఎక్కడికి గూడెం బ్యాంక్ మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి మాది గూడెం బ్యాంకు, నేను వెళ్ళలేను అంటే అప్పుడు ఆ బ్యాంకులో అది ఏటీఎంలో ఇచ్చే ఆవిడ ప్రక్కన ఉందమ్మా బ్యాంక్ వెళ్ళని చెప్పారు బ్రదర్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు నా బ్యాంక్ బుక్, నా ఆధార్ కార్డు తీసుకుని నాతో సైన్ చేయించుకుని సార్కి ఇమ్మన్నారు బ్రదర్. ఆ కాగితాలు పట్టుకుని సార్కి పట్టుకెళ్ళిస్తే ఆ సారు వాటిని చూసి ఆధార్ కార్డు తెమ్మన్నారు బ్రదర్. నేను ఆధార్ కార్డు పట్టుకెళ్తే మళ్ళీ అయితే అక్కడ ఏంటంటే నా ఆధార్ కార్డు, నా ఉద్యోగ రీత్యా నా ఆధార్ కార్డు మార్చుకోమన్నారు. అది మార్చుకోవాలంటే నేను 10,000 కడితే నాకు సర్టిఫికెట్ ఇవ్వరు, సరికాదనుకుంటే అది ఇప్పుడప్పుడే అవ్వదు అని చెప్పారు బ్రదర్. అనుకోకుండా దేవుని కార్యం నా పట్ల జరిగింది బ్రదర్. నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ, నేను దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి స్తుతిస్తూ నేను థ్యాంక్ యూ చేసిన కార్యం చేస్తావని చెప్పుకుంటూ నేను బ్యాంక్ కాడికి వెళ్ళినప్పుడు బ్రదర్, దేవుడు నాకు 16,000 జీతం వచ్చింది బ్రదర్. నాకు 16,000 జీతం. అక్కడ నేను బ్యాంక్ కాడికి వెళ్ళి నేను బ్యాంకులో మేనేజర్ గారు లింక్ అయిందమ్మా వెళ్ళన్నారు బ్రదర్. అప్పుడు మళ్ళీ బుక్ పట్టుకుని మళ్ళీ ఏటీఎం దగ్గరికి వచ్చి ఆవిడ చూపిస్తే 16,000 ఉందమ్మా అని చెప్పారు బ్రదర్. ఆ 16,000 తీసుకున్నాను బ్రదర్. నేను దశమ భాగం దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను అనేసి ఆ దశమ భాగం దేవునికి తీసాను బ్రదర్. దేవునికి దశమ భాగం ఇవ్వాలని, ఇంతవరకు దేవుని దశమ భాగం ఇవ్వలేకపోయాను. దేవుడికి ఇచ్చి దేవుని శోధించమన్నారు బ్రదర్. మీరు మీ వాక్యాలన్నీ వింటాను బ్రదర్. నేను గో గ్రో కమ్ బ్యాక్ అన్నట్టుగా బ్రదర్, నేను దేవునికి ఇచ్చి దేవుని శోధిస్తాను. నాకు చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్. నా అప్పులను దేవుడు తీరుస్తాడని నమ్మకంతో నేను నా దేవుని దశమ భాగం ఇచ్చాను బ్రదర్. ఇక నుంచి దేవుడు నా యొక్క ప్రతి ఒక్క అవసరతను యేసునామములో తీర్చాడని నమ్ముచున్నాను బ్రదర్. నమ్మి పొందుకుంటున్నాను బ్రదర్. మీరు చెప్పే ప్రార్థనా విధానం వల్ల మేము నేర్చుకున్నాం బ్రదర్. మా యొక్క ప్రతి ప్రార్థన అవసరతను తీరుతున్నాయి. ఈ సరిగ్గా సమయానికి ఇప్పుడు లేవు అనుకున్నాయి ఆ కాసేపటి కానీ దేవుడు మా పట్ల కార్యం చేస్తున్నాడు. దేవుడు చేసిన మేలుకి ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మీరు చేస్తున్న ఈ యొక్క పరిచర్య వల్ల మేము ఎంతో మేలు పొందుకుంటున్నాము. శ్రావణి సిస్టర్కి మీకు మా నిండు వందనాలు. మా యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే నా కుమార్తె పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడని నమ్ముచున్నాను. తనకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు, మే నెలకు 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ నెల
రాలేదు బ్రదర్. నేనైతే దేవా నా కుమార్తెకు గర్భఫలం ఇచ్చావు, సుఖమైన ప్రసవం ఇచ్చావు, మంచి 3 కేజీలు బిడ్డనిచ్చావు అని నమ్ముతున్నాను, నమ్మి పొందుకున్నాను. నేను ప్రార్థిస్తున్నాను బ్రదర్. దేవుడు నా పట్ల ఆ కార్యం కూర్చోని ముందు సాక్ష్యం చెప్పుకుంటున్నాను బ్రదర్. నేను ఇంత గొప్ప ప్రార్థన మాకు నేర్పించింది మీకు మా ధన్యవాదాలు బ్రదర్. మా నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను బ్రదర్. దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉదయాన్నే నేను లేచి 3:30 ప్రేయర్లు నేను పాల్గొంటున్నాను బ్రదర్. కొన్ని ఆర్థిక భర్త వల్ల మనశ్శాంతి లేక ఒక్కొక్కసారి మిస్ అయినప్పటికీ తర్వాత రోజైనా పాల్గొంటున్నాను బ్రదర్. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు లక్షల్లో అప్పులను నాకు దేవుడు సాయం తప్పకుండా చేస్తాడు. దేవుడు నన్ను పట్టుకుని నడిపిస్తాడు. ఆయనకి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.